హాయ్ ఫ్రెండ్స్, మీ రాజా రన్ వ్లాగ్స్. ఈరోజు రంగనాయక సాగర్ పంపాజ్ టన్నెల్ని ఫుల్ వీడియో పెట్టబోయాను. ఈ వీడియోలో 5 కిలోమీటర్స్ జర్నీ అండి, అండర్ గ్రౌండ్కు వెళ్ళడం జరిగింది. ఈ జర్నీలో మొత్తం ఫుల్ చలిగా ఉందండి. అంతటి కూల్ హిమాలయ పర్వతాల మధ్యలోకి వెళ్ళినంత చలి అనేది ఈ టన్నెల్లో ఉంది. మ్యాక్సిమం 5 కిలోమీటర్ల జర్నీ. మొత్తం టోటల్ గుట్టను మొత్తం తీసేసి ఈ టన్నెల్ని వేశారండి. మాకు ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి టన్నెల్లో మేము విజిట్ చేద్దామని అసలు అనుకోలేదు. మాకు ఈ టన్నెల్లో ఫస్ట్ ఎంట్రీ అయింది మనకు పంప్ హౌస్ ఆఫీస్, బాహుబలి మోటార్స్ అండి మనకు కనబడేది. మనకు విఐపి పాస్ ఉంటేనే మనకు దీంట్లోకి ఎంట్రీ ఉంటుందండి. మన ఫస్ట్ మీదనే ఆఫీసు టాపుల్ని మనకు చెప్పేయాలి. ఎంట్రన్స్ని మనకు ఆల్రెడీ గేట్ తీసేసి ఉంచుతారు. మనకు లోపలికి పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ రంగనాయక సాగర్ ఎంపీటీసీ గారి ఆధీనంలో మమ్మల్ని తీసుకోవడం జరిగింది లోపలికి. మాకు విఐపి పాస్ మేము టోటల్ మా ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్తేనే మమ్మల్ని అలాగ అలౌ చేశారు. వితౌట్ వేరే పర్మిషన్ లేకుండా వచ్చే వెహికల్కు ఇలాంటి గేటు అడ్డం పెడతారండి. వాళ్ళకి ఎలాంటి రూల్స్ లేకుండా వస్తే వాళ్ళ మీద కేసు ఇంకా ఫైల్ చేస్తారు. అయితే ఈ ఎక్స్పీరియన్స్లో చాలా మాకు తెలిసింది ఏంటంటే, ఈ టన్నెల్ లోపల మనం ఇది పైకొచ్చే రూటు, ఇది సబ్ స్టేషన్కి వెళ్ళే రూటు. ఈ బాహుబలి మోటార్స్కు సరిపడంత సబ్ స్టేషన్ పవర్ హౌస్ లోపట్నే నిర్మించారండి. అలాగే ఈ టన్నెల్లో మ్యాక్సిమం ఒక 100 మీటర్ల లోతుల బావి ఇంకా ఆల్రెడీ నిర్మించి పెట్టారు. అందులోకి వచ్చే వాటర్ను మళ్ళీ పైకి డంప్ చేస్తారు. అవన్నీ మేము చూసాము. కానీ మొబైల్లో షూట్ చేయడానికి మాత్రం అలో లేదు. ఈ పంప్ హౌస్ మోటార్ల కనుక మేము అండర్ గ్రౌండ్కు ఒక 3 ఫ్లోర్స్ కిందికి వెళ్ళామండి. టోటల్ పంప్ హౌస్ మోటార్లు ఎంత ఉన్నాయి, అక్కడ ఎంతమంది ఇంజనీర్లు వర్క్ చేస్తున్నారు అనేది మొత్తం మేము చూసాము. కానీ ఆడికి మాత్రం మొబైల్ నాట్ పర్మిషన్ ఉంది. టోటల్ రాయి అండి. ఈ రాయిని మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ వర్క్ చేస్తే ఈ టన్నెల్ను నిర్మించామని అక్కడ ఆల్రెడీ నోటీస్ చేయబడి ఉంది. మనకు ఏ రూట్కి వెళ్ళినా కానీ 2 వెహికల్స్ పాస్ అయ్యేంత విధంగా ఈ టన్నెల్ అంత పెద్దగా చేశారండి. ఈ టన్నెల్కు లెఫ్ట్ సైడు సబ్ స్టేషను, ఇటు రైట్ సైడ్ మాత్రం పైకి వచ్చే రూట్ అండి. మ్యాక్సిమం ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఇక్కడ మేము ఒక 2.5 అవర్స్ అక్కడ మేము స్పెండ్ చేసాము. ఆ మోటార్లు ఏ రకంగా ఎంత సామర్థ్యంతో ఉన్నాయి, వాటికి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు అనేది ఇంకా ఫుల్గా మేము అడిగి తెలుసుకున్నాము. అలాగే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ టన్నెల్కు పైన మొత్తం లైటింగ్ ఉందండి. టోటల్ దాన్ని స్టీల్ రాడ్తోని ఫిక్స్ చేస్తున్నారు. పైనుంచి వచ్చే ఏమైనా లీకేజ్ రాళ్ళున్న ఏమైనా చిన్న చిన్న పెచ్చులస్ ఉంటే ఊడి పడకుండా సైడ్లకు వచ్చే విధంగా ఈ సైడ్కు డ్రైనేజ్ వాటర్ ఇంకా వచ్చే విధంగా చిన్న కాలువలు చేశారండి. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు అనేది చక్కగా బావిలోకి వెళ్ళే విధంగా వాళ్ళు నిర్మించారు. టోటల్ లైటింగ్ ఉంటుందండి. అది ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. దీన్ని ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇంకా చాలా వర్క్లు ఉంది, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంకా వితౌట్ రూట్లలో ఇంకా వాళ్ళు ఇంజనీర్లు వాళ్ళ సరిపడే విధంగా
ఇంకా టన్నెల్కి ఎలాంటి ఫెసిలిటీ కావాలో అలాంటి ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. అవన్నీ మేము చూసాము, కానీ మొబైల్లో షూట్ చేయలేదు. ఈ వీడియో ఆల్రెడీ నా పక్క పొంటి క్యాండిడేటు దీన్ని వీడియో తీస్తున్నాడు. నేను కార్ డ్రైవింగ్లో ఉన్నాను. ఆ టన్నెల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నేనే డ్రైవింగ్ చేశాను. తనకు ఏ విధంగా తీశాడో ఆ విధంగా తీయమని చెప్పాను. ఇందులో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇంకోసారి ఇంకా నెక్స్ట్ వీడియోలో దీన్ని సరి చేసుకుంటానని మీకు అందరికీ నేను చెప్తున్నాను. ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ టన్నెల్ నుంచి నేను చాలా ఎంతో ఎగ్జైట్గా ఫీల్ అయ్యామండి. టోటల్ ఆ విధంగానే స్టీల్ రాడు టోటల్ ఆ టన్నెల్ మొత్తం నిర్మిస్తున్నారండి. ఎలాంటి పెచ్చులు అనేది ఊడి పడకుండా ఉండడానికి వాళ్ళు చేస్తున్నారు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని రన్ రాజా రన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.